హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా కప్పు అటుకులు కప్పు మకానాతోటి ఇలా పాయసం అనేది చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు దొడ్డు అటుకులు వేసుకోవాలి. ఈ పాయసం కోసం దొడ్డు అటుకులు తీసుకోవాలండి. ఇప్పుడు ఈ అటుకులను 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది కరిగాక ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి 1 కప్పు వరకు మకానా వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 4-5 జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఒక 2 యాలకులు వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ని టిష్యూ పేపర్తో తుడుచుకొని లేదా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 లీటర్ వరకు పాలను వేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకుంటూ పాలని 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాలు అనేది మరిగేలోపు పక్కన మనం ఫ్రై చేసుకున్న మకానాని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్ బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు అనేది 2 పొంగులు వచ్చాక ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న అటుకులు, గ్రైండ్ చేసుకున్న మకానా పొడిని వేసుకోవాలి. ఇలా అంతా కలిసేటట్టు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉడికి కాస్త చిక్కబడింది. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే అటుకులు మకానా తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు చక్కెర తీసుకోవాలి. కావాలంటే చక్కెర ప్లేస్లో బెల్లం అని తీసుకోవచ్చండి. 1 కప్పు బెల్లం తీసుకొని కొన్ని వాటర్ వేసి బెల్లం పాకాన్ని పూర్తిగా చల్లారాక లాస్ట్లో ఇందులోకి వేసుకోవాలి. చక్కెర అనేది పూర్తిగా కరిగాక ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న మకానా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయడానికి ఒక 2 నిమిషాల ముందు ఈ మకానా వేసుకొని అంతా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి ఉడికాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకుంటూ ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఫైనల్గా ఇలా ఉడికాక ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, అటుకులు మకానాతో చేసిన పాయసం రెడీ అండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టపడి తింటారు. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన అటుకులు మకానాతో చేసిన స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.